అసలే బీడి బిచ్చం కళ్ళుద్దెర అన్నట్టున్నది. నన్ను యాడి కాడికి ఖండాలుగా కోసినా నా తాన రూపాయి లేదు. సర్కారు గల్లా పెట్టే మొత్తం బోర్లు ఇచ్చినా దమ్మిడి లేదని ఉద్దర ముచ్చట్లు చెప్పే యనుమల రేవంతాల సార్ ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టి పోతుండట. మరి ఆ పైకం ఏడికెళ్ళి తెస్తాడు రేవంతాల సార్? అప్పట్లా అన్న ఈ ముచ్చటి నుండి ఏం చేస్తారా ఆయనను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అని వెనకట ఎవడో అన్నట్టే ఉన్నట్టున్నది కదా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ముచ్చట కూడా. ఉదికు గడియ రికాం లేదు, గవ్వ ఆమ్దాని లేదు. ప్రజాపాలన అనుకుంటా దినం 18 గంటలు కష్టపడుతున్నాము, అయినా అంత ఉత్తసాంచి కాడ కావాలన్నట్టు ఉన్నది తప్పితే తెలంగాణ కొరిగింది లేదు అనుకుంటానే మొన్నటికి మొన్న అందాల బామల పోటీలు పెట్టి అట్లా కొన్ని కోట్ల రూపాయలు బూడిదల పోసిన పన్నీరు లెక్క చేసిండు. ఆ అందాల బామల ఒగలు ఒయ్యారాల ఒలకబోతలతోని ₹1 పెట్టుబడి పెట్టేందుకు ముంగడికి వచ్చినోళ్ళు లేరు అని పార్టీలు కాకులు ఒరుతుంటే ఆ ముచ్చట మరవక ముందే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పెట్టాలని ఒక్కొక్క విగ్రహానికి ₹5,30,00,000 ఖర్చు పెట్టాలనుకుంటుర్రట. మరి ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహాలు అవసరమా? అవిటితోనే తెలంగాణ ప్రజలకు ఏమైనా ఫాయిదా ఉన్నదా అంటే అసలు ఏం అక్కరలేదు. చూసుకొని మురువ పట్టుకొని ఏడవ అన్నట్టే ఉంటుంది. మరి ఎందుకు ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ తల్లులను అన్ని జిల్లాల్లో పెట్టాలని రేవంతాల సారు అనుకుంటుండంటే పాత తెలంగాణ తల్లికే ఇంకా తెలంగాణలో పతారు ఉన్నది. మేము తయారు చేయించిన తెలంగాణ తల్లికి ఇలువ లేకుండా పోతున్నది. ఇందిరమ్మ రాజ్యంలో మా ఇజ్జతు పోయే కాడికి రాబట్టే గత ప్రభుత్వం తయారు చేసిన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలు మర్చిపోవాలంటే కాంగ్రెస్ వాళ్ళు మార్చిన తెలంగాణ తల్లి విగ్రహం పెడితేనే షై పార్టీ వాళ్ళ చరిస్మా పెరుగుతుందని ఎగురం చేసిరట. ఒక్కొక్క విగ్రహానికి ₹5,30,00,000 దాకా అంటే ఏం తక్కువ ₹170-180 కోట్ల దాకా దండా ఖర్చే అయ్యేటట్టున్నదట. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు తెచ్చుడు, టీఎస్ను టీజీ చేసుడు, తెలంగాణ రాష్ట్ర రాజముద్ర మార్చుడు అనుకోలేదు. నమ్మి తీరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టే ఉన్నది కదా యనుమల రేవంతాల సార్ ఎవ్వారం అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.